ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్. ఊరొచ్చైతే 3 days అయింది. ఈరోజు సండే అనమాట. సండే రోజు అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటి స్పెషల్స్ అనేది మీకు ఈరోజు చూపిస్తాను. అలాగే ఈరోజు అయితే కట్టెల పొయ్యి మీద వంట, పల్లెటూరు వాతావరణంలో ఎలా వంట చేసుకుంటారు ఏంటనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసుకుంటున్నాం అనమాట. అన్నీ రెడీ చేసుకుంటే ఇంకా వంట అయితే స్పీడ్గా అయిపోద్ది. ఎందుకంటే కట్టెల పొయ్యి మీద వండేటప్పుడు అన్నీ రెడీ చేసుకుని వంట చేయాలి. అమ్మ ఉల్లిపాయలు కోస్తుంది, నాన్నమ్మేమో చేపలు గీస్తున్నారు. అమ్మమ్మ మా కోసం మ్యాగీ చేస్తుంది. దీన్ని అయితే మేము సన్న అంటాము. ఈ సన్నీలో వచ్చేసరికి మసాలా నూరుతున్నాం అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్. చాలా సంవత్సరాల తర్వాత అయితే నేను నూరుతున్నాను. అల్లం అన్నీ ఫస్ట్ ఇలా నలగొట్టుకోవాలి. నలగొట్టుకున్న తర్వాతనే నూరాలన్నమాట. ఇలా నూరితే భలే టేస్ట్గా ఉంటుంది కూరలుగా నేవు. కానీ అమ్మ అయితే మ్యాగీ చేస్తుంది. ఇంకా అదే ఎగ్ మ్యాగీ అనమాట. ఎగ్ వేసేసి మ్యాగీ చేసింది. వాళ్ళకి పెట్టేసేసి ఇంక నేను వంట చేస్తానని చెప్పేసి అమ్మ నాన్న ఇద్దరే కదా ఊర్లో, ఇంకా వాళ్ళైతే తగ్గట్టు వాడుకుంటున్నారు సామాన్లన్నీ. ఇంకా పైనుండి తీసిందనమాట సామాన్లన్నీ, దేంట్లో వండుతామని చెప్పేసి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా సన్నీలో నూరేసాను కదా, మేమైతే సన్ని అంటాం దీన్ని. ఇంకా కచ్చాపెచ్చగానే ఉంటుంది, అంటే పూర్తిగా మిక్సీలో నలిగినట్టయితే నలగలేదు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఆ బొమ్మకు తినిపిస్తున్నావు, తింటది అది. ఇదైతే ఏమంటారమ్మా, ఇది తర్వానే కదా. ఉప్పు వేసి తాగితే వేడి తగ్గిద్ది అనమాట. నేనైతే టిఫిన్ ఏం చేయట్లేదు, ఇది తాగుతున్నాను. బాడీ అనేది హీట్ అనేది చాలా తగ్గుతుంది అనమాట ఇది తాగితే. నేను తాగేది తర్వాని అన్నాను కదా, దాన్ని అయితే కొన్ని ప్రాంతాల్లో లచ్చం చారు కూడా అని అంటారు. అదే దాంతో లచ్చం చారు చేస్తారనమాట. మేమైతే తర్వాని అంటాము, తర్వాని చారు చేస్తాం దాంతో. టేస్ట్ అయితే బాగుంటుంది. నేను ఊరు వచ్చినప్పుడు అయితే తాగుతాను కంపల్సరీ. ఈ తర్వాని చేయడం ఒక ప్రాసెస్ అనమాట. అది నాకైతే సరిగ్గా రాదు, అందుకే ఊరు వచ్చినప్పుడు అయితే తాగుతాను ఈ తర్వాన్ని. ఒక 3 గంటలు నానబెట్టావమ్మా నువ్వులు? బొంగలేసి అందులో వేస్తున్నారా? ఫస్ట్ నానబెట్టి తర్వాత కడగాల, వడేసి దంచాల, దంచి కడగాల. అప్పుడు ఈ తెల్ల వస్తాయా? నలిపోవా నువ్వులు? ఇవే నువ్వుండలు ఇంకేట్ చేస్తారు? అప్పడాలకి ఇవి వాడతారా? అప్పడాలకి, నువ్వుండలకి, పచ్చడికి, ఏనికైనా వాడుకోవచ్చు. గుడ్లు చేసి ఉంచేస్తే పుట్లాగేసి అలా బాగా రుద్దుతారా? బాగా నీళ్ళు పోయాలి, ఎక్కువ నీళ్ళు అవుతాయి. అమ్మ వాళ్ళు ఇయర్ అయితే ఊర్లో ఉన్నారు కాబట్టి ఇంకా పంట అయితే కొన్ని పండించుకున్నారు. వరి అలాగే నువ్వులు కూడా పండించారన్నమాట ఈసారి. నువ్వులు వచ్చేసరికి ఇంకా అవి కొన్ని అయితే నూనె చేశారు, నువ్వుల నూనె. ఇంకా కొన్ని వచ్చేసరికి నువ్వుండ్లు అలా చేసుకోవచ్చు అని చెప్పేసి పొట్టు అయితే తీస్తున్నారనమాట. అయితే అవి నానబెట్టేసి ఇంకా అవి 3-4 hours నానబెట్టేసి తర్వాత ఇలా దంచాలన్నమాట. రోట్లో వేసేసి లైట్గా దంచితే దానిపైన పొట్టు అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా అనమాట. వాటర్ అన్నీ కారేలాగా ఇలా బొంగ అంటాం, ఆ బొంగలో వేసేసి ఇలా తొక్కు తీసిన తర్వాత ఇలా బకెట్లో వేస్తారు. నేనైతే ఏం దంచలేదు, ఇంకా అత్తమ్మ వచ్చేసి అమ్మ ఇద్దరు దంచారనమాట రోట్లో. ఇంకా ఇదైతే అమ్మ వాళ్ళకి తోట ఉందని చెప్పాను కదా, ఆ తోటలో అయితే గోంగూర తీసుకొచ్చారు, గోంగూర పచ్చడి చేయమని. చాలా ఎక్కువ తీసుకొచ్చారనమాట. అందుకనే సగం అయితే ఉంచేసి సగం అయితే యూజ్ చేస్తున్నాను. నేనైతే వీడియోస్ పెట్టి 4 days అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఊర్లో ఉంటున్నాను కాబట్టి సిగ్నల్స్ సరిగ్గా ఉండడం లేదనమాట, నెట్వర్క్. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే బాగానే ఉంటుంది. నేను సంబరాలకు వెళ్ళాను కదా పాల్వలస, అక్కడైతే సిగ్నల్స్ అస్సలు ఉండడం లేదనమాట. ఇక్కడ నుండి కంటిన్యూషన్గా అయితే వీడియోస్ వస్తాయి. మీరు ఎలానే సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. ఇంకా గోంగూర అయితే అమ్మ వాళ్ళైతే ఇంకా వేర్లతో పాటు తీరు సగం వరకే తీస్తారనమాట. ఇంకా మళ్ళీ అక్కడ నుండి చిగురులు అయితే వచ్చి మళ్ళీ గోంగూర అయితే వస్తుంది. ఇప్పుడైతే కట్టెల పొయ్యి అయితే వెలిగిస్తున్నాను.
మా అమ్మ అయితే నాకు కట్టెల పొయ్యి వెలిగించడం రాదనుకుంటుంది అనమాట. బుజ్జి నేను వెలిగించేవనా అంటుంది. లేదమ్మా నేను ట్రై చేస్తాను అన్నాను అనమాట. అదేంటో కానీ మనం ఎంత పెద్దోళ్ళు అయినా సరే అమ్మాలకైతే మనం ఎప్పుడు చిన్నపిల్లల్లాగే కనిపిస్తాము. నేనైతే ఒక 3 years నానమ్మ దగ్గర పెరిగాను కాబట్టి నాకు కొన్ని అలవాట్లు అయితే గుర్తున్నాయి. ఇంకా నానమ్మ అప్పుడు కట్టెల పొయ్యి మీదే వంట చేసేవాళ్ళు. ఇంకా ఈవినింగ్ టైం అయితే నాకు చూపించేవాళ్ళు అనమాట ఎలా వెలిగించాలి ఏంటనేది, కర్రలు ఎలా విరవాలి ఏంటి అనేది. ఇదైతే కుమ్మరిపోయి అంటాం మేమైతే. ఈ కుమ్మరిపోయి అనేది డైరెక్ట్గా అలాగే ఎక్కడ పడితే అక్కడ మనం వండుకోవచ్చు, తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. రెడీమేడ్ పొయ్యిలు అనమాట ఇవి. అంతకుముందు అయితే ఆ పొయ్యిని అయితే కదిపించే వాళ్ళమే కాదు. ఇంకా ఇలాగా పొయ్యి అనేది వెలిగించిన తర్వాత ఇలా నమస్కారం అయితే పెట్టుకోవాలి. ఇదే కాదండి, స్టవ్ మీద కూడా నేను అలాగే నమస్కారం పెట్టుకుంటాను. ఇంకా కట్టెల పొయ్యి మీద వండుతున్నాను కాబట్టి తపాలకి బాగా మస అంటుతుంది కదా, అందుకని దానికైతే మట్టి అయితే రాయాలి. మట్టి రాసామనుకోండి త్వరగా మస అయితే వదిలిపోద్ది. ఫస్ట్ అయితే నేను గోంగూర వేసుకుంటున్నాను. అదేనండి గోంగూర పచ్చడి కోసం అనమాట. మా నాన్న అయితే నేను వచ్చాననుకో విజయవాడ వంట స్టైల్ అలాంటివి చేయమంటారనమాట. నేను ఇక్కడికి వచ్చాననుకో చాలా బద్ధకం అయిపోద్ది, ఎందుకంటే ఫుల్గా రెస్ట్ తీసుకుంటాను. ఆ సండే రోజు ఒక్కరోజు అనమాట వంట చేశాను నేను. నాన్న కోసం అయితే నేను గోంగూర పచ్చడి చేశాను. ఇంకా అమ్మ వాళ్ళైతే గోంగూరతో పచ్చడి కంటే ఎక్కువ చారు చేస్తారనమాట. ఇటువైపు మా సైడ్ అయితే ఎక్కువ చారులు పచ్చళ్ళు చాలా తక్కువ అనమాట. చింతపండు చారు, గోంగూర చారు, నెల్లికూర, బలుసుకూర అనే చాలా రకాలు ఉంటాయి అనమాట. ఆకుకూరలు వాటితో చేస్తారు. ఇంకా ములగాకు, ఇంకా గోనచారు అని చాలా బాగుంటుంది. పనసకాయతో చేస్తారనమాట బెల్లం వేసి. ఆ చారు అయితే ఇంకా 1 week అయితే నిల్వ ఉంటుంది. అప్పుడులో ఫంక్షన్లో అయితే చేసేవాళ్ళు, ఇప్పుడు చాలా తక్కువ అయిపోయిందండి. ఆ చారు అయితే సూపర్ ఉంటుంది అనమాట, నాకు బాగా ఇష్టము. ఇంకా నేను వచ్చాను అనుకోండి ఊరు, నేను ఇంకా అలాంటివన్నీ తింటూ ఉంటాను అనమాట. అక్కడ దొరకనివన్నీ అమ్మ చేత అన్నీ చేయించుకొని తింటానమాట మనస్ఫూర్తిగా. మళ్ళీ అక్కడికి వెళ్తే యథావిధిగా అక్కడ పప్పు స్టైల్ వేరు, అంత వంటలు అటువైపు వేరు అనమాట. ఎందుకంటే మా బావ కానీ పిల్లలు కానీ అటువైపుకి అలవాటు పడిపోయారు కాబట్టి ఇంకా నేను ఇటువైపు వంటలు చాలా తక్కువ. ఎప్పుడైనా తినాలనుకుంటే మాత్రం చేసుకుంటాను. గింజలు అలాంటివన్నీ ఇటువైపు ఎక్కువ వండుతారు అనమాట. ఇంతలో గోంగూర అయితే మంచిగా ఉడికిపోయింది, అది పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే నేను బిర్యానీకి అయితే తాలింపు వేస్తున్నాను. అమ్మ వాళ్ళు ఇద్దరే ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమి చేసుకోలేరు. ఇంకా నా చేత అనమాట బిర్యానీ చేయమ్మా అంటే ఇంకా అలాగే ప్లెయిన్గా అనమాట, వెజిటేబుల్స్ ఏం వేయకంట ఇంకా చేశాను అనమాట బిర్యానీ. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, అదే నూరాను కదా, అది అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు ఇవన్నీ ఇక్కడైతే ఆ చెట్లు ఉంటాయి కదా అప్పటికప్పుడు తీసుకొని చక్కగా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట అన్నీ. ఇంకా పుదీనా కూడా అమ్మ వాళ్ళైతే మంచిగా నాటారు, చాలా ఎక్కువ వచ్చింది. ఇంకా తోటలో అయితే ఇంకెక్కువ ఉందన్నమాట పుదీనా. ఇంక ఇగోండి పక్కనే పుదీనా ఉందనమాట. అలా ఫ్రెష్గా కట్ చేసేసి ఇంకా కడిగేసేసి ఇంకా తాలింపులో వేసేసాను. ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది అప్పటికప్పుడు. పుదీనా అయితే తాలింపులో వేసేసాను. మంచిగా వేగిన తర్వాత ఇంకా 2 టమాటాలు కూడా వేసేసి వాటర్ కూడా వేస్తాను అనమాట. ఇప్పుడైతే నేను గోంగూర అయితే సన్నలో నూరుదాం అనుకుంటున్నాను, గోంగూర పచ్చడి. ఇంకా జీలకర్ర వేసేసి ఇంక నూరుతున్నాను అనమాట. కాకపోతే నా వల్ల అవ్వలేదు, ఎందుకంటే కచ్చబచ్చగా ఉందన్నమాట. గోంగూర నలుగుతుంది కానీ పచ్చిమిర్చి కానీ టమాటాలు అవేమి నలగలేదనమాట. ఇంక నేను అది తీసుకెళ్ళి మిక్సీలో వేస్తాను. ఇంకా మా అమ్మ నవ్వుతుంది అనమాట, అన్నీ సన్నిమే చేస్తానని ఏంటమ్మా అంటుందన్నమాట. గోంగూర అయితే నలిగింది కానీ టమాటాలు అవి నలగలేదు, నాకు నచ్చలేదు అనమాట. అందుకే ఒకసారి మిక్సీలో ఒక తిప్పేసాను. బిర్యానీకి అయితే ఎసరు మరిగిపోయింది, అందుకని రైస్ కూడా వేస్తాను అనమాట. ఇక్కడైతే నువ్వులు కడుగుతుంది అమ్మ. అదే నువ్వులు దంచారని చెప్పాను కదా, మనకి నువ్వులు వైట్గా రావాలి అంటే ఇంత ప్రాసెస్ ఉంటుంది. ఎక్కువ నీళ్ళతో కడగాలన్నమాట, దాంట్లో చేయి పెట్టకూడదు, చాలా ప్రాసెస్గా ఉంటుంది. ఇంతలోగా అయితే నేను ఇంకా చేపలు తీసుకొచ్చారు కదా నాన్న, ఇంకా ఆ చేపలను అయితే కొన్ని మంచి పీసెస్ అయితే పక్కన పెట్టేసాను, వద్దమ్మా అన్ని తినలేరని చెప్పేసి. ఇంకా నేను మామిడికాయ ముక్కలు వేసేసి తలకాయ తోకల వరకు పులుసు అయితే పెట్టాను. చెమటలు అయితే మామూలుగా కారడం లేదు. మా అమ్మ అయితే ఎందుకమ్మా ఇవన్నీ పనులు స్టవ్ మీద వండుకోకుండా అంటుందన్నమాట. నాకైతే ఇలా కట్టెల పొయ్యి మీద వంట చేస్తే బాగా ఇష్టము. ఇంకా ఇలా పల్లెటూరు వాతావరణంలో ఎంజాయ్ చేయాలన్నమాట, నాకు ఆ ఫీలింగ్ బాగా ఇష్టము. కట్టెల పొయ్యి మీద నేనేం శ్రమ పడలేదు, మంచిగా మంట వచ్చింది, అంత బాగుంది. కాకపోతే నన్ను చూసి మా అమ్మ అయితే ఎందుకమ్మా అలా అయిపోతున్నావు, చూడు మొహం ఎలా అయిపోయింది అంటుంది. ఊరు వచ్చామనుకోండి ఎలాగైనా సరే ఇంకా ఫేస్ కానీ ఏవి కానీ బ్లాక్ అయిపోతాయి అనమాట. వచ్చిన 2 రోజులకి చూడు ఎలా అయిపోయావు అంటుంది అనమాట. ఇంకా వంట అంతా అయిపోయినాక ఇలాగ కర్రలు తీసేసి బొగ్గులు కూడా మేము బయటికి తీసాము, అవన్నీ తీసేసి ఇంకా వాటర్ వేస్తాను అనమాట. బగారా రైస్ లాంటి బిర్యానీ అనుకోండి, బగారా రైస్ అండి కదా అనుకోండి. పొడి పొడిగా బాగానే వచ్చింది. పెట్టమ్మా, మూత పెట్టేసా. ఇదైతే చికెన్ కర్రీ. ఈ చేపల పులుసు అయితే ఇంకా స్టవ్ అదే బొగ్గులు పోయి ఆపేసినా కూడా
కట్లు ఆపేసిన కూడా ఉడుకుతూనే ఉంది. ఇంకా గోంగూర పచ్చడి ఇంట్లో ఉంది. గోంగూర పచ్చడి అయితే మిక్సీలో వేస్తాను కదా, ఒక్క తిప్పాను అనమాట. కచ్చాపచ్చగా తిప్పాను. బయట వంట చేశాను కదా, అవన్నీ అయితే కిచెన్లో పెడుతున్నాను అనమాట. అవన్నీ తీసుకొస్తున్నాను. వంటలన్నీ అయిపోయినాయి కాబట్టి ఇంకా అన్నీ అమ్మ అయితే వడ్డిచ్చేసింది అందరికీ. ఇంక ఇగోండి బిర్యానీ, చికెన్ కర్రీ, గోంగూర పచ్చడి సూపర్ ఉన్నాయి అనమాట. కలర్స్ కూడా అనమాట కీర దోసకాయ, క్యారెట్, ఆనియన్స్ అనమాట. సూపర్ ఉన్నాయి. దాంతో తింటూ ఉంటే ఫస్ట్ అయితే మర్చిపోయింది, తర్వాత కట్ చేసి ఇచ్చింది అనమాట. మా అమ్మకైతే గోంగూర పచ్చడి చాలా బాగా నచ్చిందనమాట. ఇంకా కొంచెం అయితే పలచగా చేయాల్సింది, కాకపోతే వాటర్ అంతా ఎగిరిపోయినాయి కాబట్టి ఇంక నేను దాంట్లో వాటర్ కానీ అలాంటివి ఏం వేయలేదనమాట. ఆయిల్ కూడా వేయకుండా చేశాను. సాయి జాగ్ అయితే ఊరొచ్చారనుకో చాలా గారాబాలు పోతారనమాట. వాళ్ళైతే సరిగ్గా తినలేదనుకో అమ్మ ఊరుకోదనమాట. కంపల్సరీ వాళ్ళకైతే తినిపించేస్తుంది. వాళ్ళు స్లోగా తింటే ఇష్టం ఉండదు అనమాట. ఏంటి అంత స్లోగా తింటున్నారని చెప్పి ఇద్దరికి ఎల్లుండి నుండి వచ్చిన వరకు ఇంకా తినిపిస్తూనే ఉందనమాట. అంటే వాళ్ళ చేతితో చాలా తక్కువగా తిన్నారు. ఇంకా వాళ్ళిద్దరికైతే తినిపించేసింది. ఇంకా నువ్వులు కడిగారు అన్నాను కదా, ఇవే అనమాట. నువ్వులు ఎండలో కూడా వేశారు. ఇంకా అది చూపించలేదు కానీ మీకు. ఇగోండి నువ్వులు ఈ విధంగా ఒక్కటి కూడా చూడండి నల్ల గింజలేదు, అన్నీ తెల్లగా వచ్చేసాయి. శ్రమ మాత్రం ఎక్కువేనండి, మనకి తెలియదు కానీ అందుకే అంత కాస్ట్ అనమాట. రైతు ఎంత కష్టపడతారంటే అంత కష్టపడతారు. ఇంకా నువ్వులు చూసారు కదా ఎంత తెల్లగా ఉన్నాయో, కాకపోతే 2 days అయితే ఎండలో ఆరబెట్టాలన్నమాట. ఇంకా నువ్వులన్నీ ఇంక ఇవైతే నువ్వుండలు చేయడానికి. ఇప్పుడు వచ్చేసరికి మెంతి పద్దలు అంటాం మేమైతే, అదేనండి మామిడికాయ పచ్చడి అలా చేస్తాము, అదే ఆవకాయ పచ్చడి. ఇది వచ్చేసరికి తీపిది అనమాట, అంటే బెల్లం వేసి ఊరబెడతారు, చాలా బాగుంటాయి. నేనైతే తాలింపు వేస్తారు, దానికి పాకం తీసేసి తాలింపు వేస్తారు. నాకు అలా అయితే ఇష్టం ఉండదు. నేనైతే ఆ గ్రేవీ కానీ ఆ జ్యూస్ అలాంటివి తిన్నాను అనమాట. ఇంక ఇలా ముక్కలు మాత్రం తినేస్తాను. ఊరబెట్టారు, ఇది పాకం తీసి చాలా బాగుంటుంది. మెంతి బద్దలు అంటారనమాట, మేమైతే తీపూరగాయ అంటాము. సూపర్ ఉంటుంది. నేనైతే 1-2-3 తిన్నాను అనమాట. అమ్మ తీసుకెళ్ళంటుంది. నేనైతే ముక్కలు అయితే తీసుకెళ్తాను, ఆ గ్రేవీ వద్దు అంటున్నాను అనమాట. ఆ గ్రేవీ ఉంటేనే ముక్క బాగుంటుందని చెప్తుంది. అంత వద్దుమా, 2 రోజులు రుచి ఓకేనండి. తింటారు మిగిలినప్పుడు డబ్బలేసి ఇచ్చారు. తినండి పొల పొల అయ్యానికి. ఇంకా ఊరొచ్చామనుకోండి గోరింటాకు అలాంటివన్నీ ఎక్కువగా పెట్టుకుంటాం అనమాట. అమ్మ అయితే గోరింటాకు కోసుకొచ్చింది, పెట్టుకోండి అమ్మ బాగుంటుందని. ఇంకా అలాగే వేడి కూడా తగ్గిద్దని చెప్తుంది అనమాట. ఇంకా అందుకే మిక్సీలో తిరగదని చెప్పేసి ఇక్కడ మిక్సీది అమ్మ వాళ్ళ ఇంట్లో మిక్సీ కొంచెం ప్రాబ్లం ఉందన్నమాట. అందుకని కొంచెం రోడ్లో కచ్చాపచ్చగా నలగొట్టేసి ఇంక తర్వాత మిక్సీలో వేసాను. వాటర్ ఎక్కువ వేసాను అనమాట, పలుచగా అయింది కొద్దిగా. పెరట్ సైడ్ అయితే కూర్చొని ఇంకా అమ్మ అయితే కొంచెం గోరింటాకు పెడుతుంది, పలచగా అయిపోయిందని చెప్పేసి గిన్నె తీసుకురావడానికి వెళ్ళిందనమాట. ఇంక ఇంతలోగా అయితే జాగు పెట్టమంది. ఇగోండి వాటర్ అంతా ఇలాగ పక్కకి వంచేసింది. ఇంకా అమ్మ అయితే ఫస్ట్ జాగుకు పెట్టేస్తుంది, నాకు ఇంతలోగా అయితే అత్తం గోరింటాకు పెట్టేశారనమాట. ఇంకా ఒక చేతికి ఇంకా 2 కాళ్ళకి అలా పెట్టుకున్నాను, జాగుకి అయితే 2 చేతులకి పెట్టేసామన్నమాట. నాకు ఒక చేతికి, జాగుకు 2 చేతులకి, నా 2 కాళ్ళకి, జాగు 2 కాళ్ళకి గోరింటాకు. మా అమ్మాయికి అయితే గోరింటాకు పెట్టే వరకు కంగారు, తీసే వరకు కంగారు అనమాట. ఎప్పుడెప్పుడు తీస్తావా అంటుంది. 1 hour ఉంచుకోవడానికి చాలా కష్టపడింది తనైతే. ఇంకా అలా ఉంచాను అనమాట. 1 hour ఉంచుకునేసరికి కడిగేసాము, చాలా రెడ్గా పండింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, గోరింటాకు అయితే బాగా పండింది, కాళ్ళకి కూడా బాగా పండింది అనమాట. ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.